నెల్లూరు జిల్లా వింజమూరులోని జీబీకేఆర్ ఎస్టీ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వం తమకిచ్చిన భూముల్లో వ్యవసాయం చేసుకుంటుంటే రెవెన్యూ అధికారులు అడ్డుకుంటున్నారని వాపోయారు. గతంలో తమకిచ్చిన ప్రభుత్వ పట్టాభూములను జగనన్న స్మార్ట్ సిటీ కింద తీసుకునేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోందని వారు మండిపడ్డారు. సాగులో ఉన్న తమ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వబోమని తేల్చి చెప్పారు. మందికి 2 ఎకరాల చొప్పున ఇందిరమ్మ ప్రభుత్వంలో భూమి ఇవ్వడం జరిగింది. 2018లో డికేటీ పట్టాలు ఇవ్వమని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పట్టాల కోసం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఏమంటే మీకు పట్టాలు ఇస్తాము చేస్తాము అని చెప్పి 3 నెలల నుంచి అప్పటి నుంచి కూడా తిరుగుతున్నాం. 2018 నుంచి కూడా తిరుగుతున్నాం. ఎంతమంది ఎంఆర్ఓలు వచ్చారో అంతమంది ఎంఆర్ఓలు కాడ తిరగడం జరిగింది. ఇప్పటికి కూడా మనకి న్యాయం జరగట్లేదని ఊరు మొత్తం ఇక్కడ ఇచ్చిన వారందరం కలిసి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ అర్జీ పెట్టాం. 30 రోజుల తర్వాత మీకు 83.5 ఎకరా జగనన్న స్మార్ట్ సిటీ కింద తీసుకోవడం జరిగింది అని చెప్పారు. ఇదంతా ఎందుకు జరుగుతుందని మేము ఆలోచన చేస్తే మాకు రోడ్డు పక్కన పొలాల పక్కన రోడ్డు హైవే పడింది. దానివల్ల మా వింజమూరు నాయకులు మాత్రం ఎక్కువగా ఒత్తిడి చేసి ఎంఆర్ఓ గారిని వాళ్ళందరినీ ఎక్కువగా ఒత్తిడి చేసి మాకు ఈ పొలాలు రానియకుండా చేయాలి, ఇవి రేట్లు పెరిగాయి, వాళ్ళకి 2 ఎకరాలు కూడా ఉండకూడదు, యానాదుల భూములే మాకు కావాలి, రైతుల భూములు మాకు వద్దు, యానాదులు అయితే బెదిరిస్తే బెదిరిపోతారు, రైతులైతే తంతరు అనే ఉద్దేశంతో మా దగ్గరికే వచ్చి మా భూములే లాక్కోవాలని చూస్తుండ్రు. మేము ఇంతవరకు కూడా మనకు న్యాయం జరగట్లేదు. మనం మెట్ట పైర్లే పెట్టుకుంటున్నాము, మినిమే సాగిస్తున్నాము. ఇంకనైనా మనం మామిడి మొక్కలు ఇలాంటి స్థిర పైర్లు వేసుకుంటే మనకు పట్టాలు చేయడానికైనా అవకాశం ఉందని ఉదయం నుంచి మేము గుంటలు తీసుకుంటా చాలాల్లో పిల్ల గుజ్జు గోడు అంతా కలిసి చేసుకుంటుంటే ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు అందరు కలిసి మా మీదకి పోలీసుల్ని అందరినీ మమ్మల్ని భయభ్రాంతోళన చేస్తున్నారు. మేము ఎవరికి భయపడము. మా తినే అన్నాన్ని వాళ్ళు లాక్కోవాలని చూస్తుంటారు. మేము తినేము, మాకే కావాలి అది. మేము ఎక్కడికైనా పోరాడడానికి సిద్ధపడి ఉన్నాం. మేము ఎంత దూరమైనా పోతాం. జగనన్న గారు మాకు న్యాయం చేయాలి. మీ ప్రభుత్వంలోనే మాకు అన్యాయం జరుగుతుంది. మాకు మాత్రం మీరు ఖచ్చితంగా ఈ న్యాయం పోరాటం మేము ఎంత దూరమైనా చేస్తాం. మాకు న్యాయం చేయాలి జగనన్న గారు. 1979వ సంవత్సరంలో 96 మంది కలిపి ఒక్కొక్కరికి 2 ఎకరాల చొప్పున సీజేపీఎస్ ల్యాండ్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేశారు. 2024 జనవరి 8వ తేదీ నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి స్పందన అర్జీ పెట్టొచ్చాము. తర్వాత రోజే ఆర్ఐ సార్ మమ్మల్ని పిలిచి మీరు స్పందన ఎందుకు పెట్టొచ్చారని అడిగిండు. మా పరిస్థితి మా సమస్యలు చెప్పుకున్నాం. ఇది సార్ మా పరిస్థితి, మా పొలాలు ఇచ్చి దగ్గర 45 సంవత్సరాలు అయింది. ఇంతవరకు వాటికి ఆధారం అనేది లేదు. మేము ఆ పొలాల్లో మాకు వాటికంటూ ఆధారం లేదు, ఆధారం కల్పించండి అని ఆర్ఐ గారిని మేము కోరాము. సరే, తర్వాత రోజు సర్వేయర్ని విఆర్ఓ గారిని ఫీల్డ్కి పంపిస్తాను, మీరు వెళ్ళి మీ పొలాలు మీరు చూపించుకొని చేసుకోండి, మీ పొలాలు ఎక్కడికి పోవు, మీ ఉంటాయి అని నీట్గా చెప్పారు ఆర్ఐ సారు. తర్వాత మేము ఆ రోజు నుంచి ప్రతిరోజు తిరుగుతున్నాం ఎంఆర్ ఆఫీస్కి. దగ్గర నెల తిరిగాం. నెల తిరిగితే స్పందనకి లాస్ట్ టైం వచ్చి 30 రోజులు టైం ఇచ్చారు. ఫిబ్రవరి 6వ తేదీ ఆర్ఐ గారు పిలిచి ఎండోస్మెంట్ ఇచ్చారు. ఇచ్చి ఏం చెప్పారు, మీ పొలాలు 83.5 ఎకరా ప్రభుత్వ భూమి కింద వెళ్ళిపోయింది, అది జగనన్న స్మార్ట్ సిటీ కింద తీసేసుకుంటున్నాము, మీకు ఆ పొలాలకు ఎటువంటి సంబంధం లేదు, ఆ పొలాల్లోకి మీరు రావాల్సిన అవసరం లేదని చెప్పారు. ముందేం చెప్పారు, మీ పొలాలు మీకు వస్తాయి, మీకే ఇప్పిస్తాను, మీకే న్యాయం జరుగుద్దని చెప్పారు. తర్వాత అర్జీకి లాస్ట్ టైం అయ్యేకి ఏం చెప్తున్నారు, ఒక ఎండోస్మెంట్ పేపర్ ఇచ్చి దాంట్లో 83.5 ఎకరా తీసేసుకున్నాము, అవి మా గవర్నమెంట్ ల్యాండ్లోనే ఉంది, మీకు ఎటువంటి ఉపయోగం లేదని చెప్పారు. పోతే దాంట్లో ఆ ఎండోస్మెంట్ పేపర్లో ఇంకొక సమాచారాన్ని పొందుపరిచారు మన ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు. ఇక్కడ మా పొలాలకు ఆనుకొని హైవే వెళ్తుంది. ఆ హైవే వల్ల దానికి అవతల కొంతమంది సెటిల్మెంట్ పొలాలు ఉన్నాయి, అవి రేట్లు పెరిగేదానికి ఈ పక్క మా ఏమో పేదలు గిరిజనులు యానాదుల పొలాలు లాక్కొని గవర్నమెంట్ లెక్క పరిధిలోకి వేసి ఇక్కడ కాంట్రాక్టులు కట్టుకునేదానికి, ప్రభుత్వ భవనాలు కట్టుకునేదానికి మాకు ఇచ్చిందే 2 ఎకరాలు. అవి కూడా మీరు లాగేసుకుంటే ఉపయోగం ఏమో సార్ చెప్పండి. ఇది ఇంక స్వాతంత్రం వచ్చిన భారతదేశమేనా? ఇట్లా చేసి ప్రతి గవర్నమెంట్ అట్టా చేస్తే గిరిజనులు మీరు ఏం బాగుపరిచినట్టు?